తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు, తక్కువ సమయంలో సాగు అయ్యే విధంగా రైతులు, అధికారులు సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడలో ఓ ఫంక్షన్ హాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ల పనితీరు సామర్థ్యాలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. సాగర్ ఎడమ కాలువపై ఉన్న లిఫ్ట్లు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, కాంగ్రెస్ రాష్ట్ర డెలిగేట్ సభ్యులు లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, సిఈ, ఆర్డీఓ, రైతులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు భారీగా పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు చేయడంగా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతుంది. రాష్ట్రంలో ఉన్న చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ మరమ్మతులకి, మెయింటెనెన్స్ కి, మ్యాన్ పవర్ కి, టెక్నికల్ సపోర్ట్ కి మేము మాక్సిమం ఫోకస్ చేస్తాము. రాష్ట్రంలో చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ కింద 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అవి సంపూర్ణంగా ఆయకట్టు తిరిగి వచ్చే విధంగా మా కృషి ఉంటుంది. ఈ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన మంత్రివర్యులు ప్రతి లిఫ్ట్ను కాపాడుకోవడానికి ఈ వీళ్ళని ప్రభుత్వం తరఫుననే పెట్టడానికి వారు డిసైడ్ చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, ఈఎన్సీ గారికి కూడా చెప్పడం జరిగింది. టెక్నికల్లీ క్వాలిఫైడ్ పీపుల్ ఈ ముగ్గురిని కూడా నియామకం చేయమని చెప్పినారు. సరే, రైతులు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. అవి కూడా మన లోకల్ అటు హుజూర్ నగరు, ఇటు కోదాడ సిఈ గారు కూడా రాసుకోమని, మరి ఏమున్నా సరే ఇవన్నీ అతి త్వరలోనే చిన్నవి అట్లీస్ట్ పెద్ద శాంక్షన్స్ లేకుండా చిన్నవి అయినా ఉంటే వీటికి ఒక పరిష్కారం చేసి వచ్చే నెలలో మళ్ళీ ఒక రివ్యూ పెట్టి ఇవన్నీ అయినాయా లేదా అని మరొక రివ్యూ మీటింగ్ పెడతా అని తెలియజేసిండ్రు ఉత్తమ్ కుమార్.